కిషన్ బ్రో, కంగ్రాచులేషన్స్. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్లకు రావడమే కాకుండా ఈ సీజన్ కెప్టెన్ కూడా అయినావు కదా. ఏముంది అభిషేకు, ప్యాట్ కమిన్స్ అన్న వచ్చేదాకానే కదా. ఫస్ట్ అట్లనే అంటారు కిషన్ బ్రో, వచ్చేదాకాని. కానీ నువ్వు కనుక ఫస్ట్ కెప్టెన్సీ చేసే 3 మ్యాచ్లు గెలిపించినావు అనుకో, నిన్నే పర్మనెంట్ కెప్టెన్ చేస్తారు. అంతే అంటావా? ఈ మధ్యలో నా టైం ఏందో నాకే అర్థమైతలేదు అభిషేకు. అసలు బీసీసీఐ కాంట్రాక్టులనే లేనోన్ని T20 వరల్డ్ కప్ ఆడే అవకాశం దొరికింది. తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించిన వరల్డ్ కప్ కూడా గెలిచినావు. ఇప్పుడేమో ఎస్ఆర్హెచ్ టీంకి కెప్టెను. నా టైం ఏందో నాకే అర్థమైతలేదు. నీ టైమే మంచిగుంది, నా టైమే డౌన్ అయింది. అన్ని మంచిగుంటే వాస్తవానికి నేనే ఈ టీంకి కెప్టెన్ కావాలి. 2019 నుండి ఆడతానా. జర్రంత ఫామ్ డౌన్ అయ్యేసరికి వైస్ కెప్టెన్ చేసేసిల్లు, నిన్ను కెప్టెన్ చేసిల్లు. ఏదో ఒకటి తీవే అభిషేకు, ఇప్పుడు అవన్నీ ఎందుకు. మన ఫోకస్ మొత్తం ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఎట్లా గెలవాలని ఉండాలి. అసలే ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోయేది మనమే, అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీతోని. మనతోని మ్యాచ్ ఉన్నందుకు వాళ్ళు భయపడాలి. మనకేం భయం ఇషాన్ కిషన్ బ్రో? అది కూడా కరెక్టే గాని వాళ్ళ టీంని కూడా తక్కువ అంచనా వేయలేం కదా. అలా కూడా కోహ్లీ అన్నున్నాడు, భూవి అన్నున్నాడు, గంతే గా వాళ్ళిద్దరే ఉన్నారు. ఇంకెవరున్నారు ఇక? ఏంది అభిషేకు, మా టీంలో ఎవరు ఉన్నారా? అసలు మీ టీంలో ఎవరు ఉన్నారు? బ్యాట్స్మెన్ తప్ప బౌలర్ లెవెల్ అని ఉన్నారా? ఉన్న కమిన్స్ కూడా ఇంజూరీ అయింది. అయినా మీ లెక్క 8 టీంలు ఉన్నప్పుడు ట్రోఫీ గెలిచిన వాళ్ళం అనుకుంటానావా ఏంది? 10 టీంలు టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రోఫీ గెలిచిన వాళ్ళం మాతోని పెట్టుకోకులి. పాటిదారు బ్రో, మీరు లాస్ట్ సీజన్ ట్రోఫీ గెలిచే ఉండొచ్చు, కానీ మన ఇద్దరం ఆడిన ఏకైక మ్యాచ్ అల్లా మాత్రం మిమ్మల్ని దారుణంగా విసికినాం. నేను ఒక్కనే సింగిల్ హ్యాండెడ్గా 94 రన్స్ చంపిన మీ మీద 40 పరుగుల తేడాతో గెలిచినాం. మర్చిపోయిల్లా మ్యాచ్? ఆ మ్యాచ్కి రివెంజే ఈ ఫస్ట్ మ్యాచ్లో చూపిస్తాంతి, టెన్షన్ పడకు. ఏంటిది పాటిదారు భయ్యా మీరు చూపించేది? T20లలో నెంబర్ 1 బ్యాట్స్మెన్ని నేను, నెంబర్ 2 బ్యాట్స్మెన్ మా ఇషాన్ కిషన్. ఇక మా హెడ్ బాబాయ్ గురించి మీకు తెలిసిందే. మా క్లాసెన్ కొట్టుడు స్టార్ట్ చేస్తే ఎవరు ఆపలేరు. ఇక ఉన్న 6లు కొట్టేటోళ్ళు సరిపోరు అన్నట్టు మా కావ్యక్క కొత్తగా లివింగ్స్టన్ని పట్టుకొచ్చింది. గా లివింగ్స్టన్ వల్లనే జర్రైతే మేము లాస్ట్ టైం కప్పు గెలిచేటోళ్ళం, గెలవకుండా అయ్యేది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిండు, చూసుకోండి మరి. ఎన్నో సంవత్సరాల నుండి ట్రోఫీ గెలవకుంటున్న మీరు మీ టీంలో నేనున్నందుకే గెలిచిర్రు. అలాంటిది నన్నే రిలీజ్ చేసిల్లు. అందుకే ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్లోకి వచ్చిన వీళ్ళని కూడా మళ్ళీ ట్రోఫీ గెలిచేటట్టు చేస్తా. అసలు నువ్వు ప్లేయింగ్ లెవెల్ ఉంటాయి కదా చేయడానికి. ఏంది కిషన్ బ్రో ఏమో అంటానో? ఏం లేదు, కమిన్స్ బ్రో వచ్చేంత వరకే నీకు ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి ఈ లోపే ఏం చేసినా చెయ్యని చెప్తానా. అంటే నాకు 13 కోట్లు ఇచ్చి తీసుకున్నది బెంచ్ మీద కూర్చోబెట్టడానికా? హెన్రీ క్లాసన్ 23 కోట్లు, ప్యాట్ కమిన్స్ 18 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లు. మరి వీళ్ళని కూర్చోబెట్టంటావా? వాళ్ళు ముగ్గురు అయ్యాలి కదా, 4వ ప్లేయర్గా నన్ను ఆడించచ్చు కదా అంటున్నా. గదే చెప్తానా లివింగ్స్టన్ బ్రో. 4th ఫారెన్ ప్లేయర్గా నీకు, జాక్ ఎడ్వర్డ్స్కి, ఇషాన్ మలింగాకి, బ్రైడన్ కార్స్కి కాంపిటీషన్ ఉంటుంది. ఇక శ్రీలంక ప్లేయర్ కామిండు మెండుస్ కూడా కాంపిటీషన్లో ఉన్నాడు, చూసుకో మరి. ఉప్పల్లో కొడితే బాళ్ళన్నీ తుప్పలలా పడతాయి, చూస్తావు కదా ఈ లివింగ్స్టన్ ఆడించే ఆట. అనుకోకుంటే ఒకసారి మీ బౌలింగ్లా మేము ఎవరిని చూసి భయపడాలనో చెప్తావా? ఎందుకంటే మాకు ఎవరిని చూసినా భయం అయితే లేదు, మీరు చెప్తారన్నా భయపడడానికి ట్రై చేస్తాం. మీరు మా బౌలింగ్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, కానీ మా బౌలర్లు అండర్ రేటెడ్ బౌలర్లు. వన్స్ టోర్నమెంట్ స్టార్ట్ అయినాక మా బౌలర్ల బలం ఏందో తెలుస్తుంది మీకు. ఎక్స్పీరియన్స్డ్ జయదేవ్ ఉనాద్కత్ ఉన్నాడు, శివం మావి ఉన్నాడు, జీషాన్ అన్సారే ఉన్నాడు, ఓంకార్ టర్మాలే ఉన్నాడు. వీళ్ళు చాలు మేము కొట్టిన 300ని డిఫెండ్ చేయడానికి. 300? అదెప్పుడు కొట్టిరు మీరు? కొట్టలే, 2-3 సార్లు జస్ట్ మిస్ అయింది. ఈ సీజన్లో కొడతామని చెప్తాను అంతే. అయినా మీరు భయపడాల్సింది మా బౌలింగ్ చూసి కాదు, బ్యాటింగ్ చూసి. మా పార్టీదారు కూడా గదే చెప్తాడు కిషను. మీ బ్యాటింగ్ చూసి భయపడ్డోళ్ళే బౌలింగ్ చూసి ఉన్న భయం కూడా పోతుందని అంటాడు గంతే. లాస్ట్ టైం అంటే ఏదో అడ్డిగుడ్డులే గెలిచిల్లు కోహ్లీ అన్న. ఈసారి మనతోని గెలిచుడు వాళ్ళతోనే ఏడైతుంది. మళ్ళా మన హోమ్ గ్రౌండ్లా ఏసొంటి బౌలర్లు ఉన్నారు మన దగ్గర. జోష్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జాకోబ్ డఫీ, నువాన్ తుషారా, రసిక్దార్ సలాం, యష్ దయాల్. సినిమా వేరే ఉంటది. ఏంది పాటిదారు పిల్లగాళ్ళని చూసి భయపడిద్దాం అనుకుంటానా ఏంది? లేకుంటే నేను లేను కదా, వట్టిగానే మ్యాచ్ ఓడిపోతాం అనుకుంటానవా? మా బ్యాటింగ్ గురించి తెలుసు కదా. హెడ్ అభిషేక్ 6లు కొట్టుడు స్టార్ట్ చేస్తే కథ వేరే ఉంటది. ఇక మా ఇషాన్ కిషన్ ఎసొంటి ఫామ్లు ఉన్నాడో మీకు తెలిసిందే. తర్వాత క్లాసను, లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, కథ వేరే ఉంటది. మా వాళ్ళకి 6లు కొట్టుడు తప్ప సింగిల్ తీసుడు రాదు. అంటే మేము మీకు 6లు సప్లై చేయడానికి మ్యాచ్ ఆడతాం అనుకుంటానా ఏంది? అయినా మంచి బౌలర్లు ఉన్న మా టీం మీదనే మీ ప్లేయర్లు 6లు కొడతారు అంటాను. సరే ఓకే ఒప్పుకుంటా. మరి ఏడికెళ్ళి పట్టుకొచ్చినావో తెలియని మీ బౌలర్ల మీద మా ప్లేయర్లు ఎట్లా కొట్టాలి 6లు? మీ దానిలో 6లు కొట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు పాటిదారు బ్రో? ఏంది కిషాను, మా టీంని నువ్వు చూసినట్టు లేవు సరిగ్గా.
మీరు నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లు ఉంటే నెంబర్ 4 బ్యాట్స్మెన్ ఫిలిప్ సాల్ట్ మా దగ్గరనే ఉన్నాడు. మీలాగనే వైలెంట్గా ఆడతాడు. మా కోహ్లీ అన్న 6లు కొట్టుడు స్టార్ట్ చేస్తే ఆయన కంటే క్లాసిక్ ఎవరు కొట్టలేరు. డొమెస్టిక్ క్రికెట్ లో ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్న పాడికలు వికెట్లు పడకుండా ఒక ఎండులో ఆపుతాడు. మొన్న సెమీఫైనల్ మ్యాచ్ లో సునామీ సృష్టించిన జాకోబ్ బేతలు ఎట్లా సింపుల్ గా 6లు కొట్టిండో గుర్తులేదా? ఇది జస్ట్ టాప్ ఆర్డరే. మిడిల్ ఆర్డర్ గురించి చెప్తే భయపడుతూ రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ. ఇప్పుడు చెప్పు. కాదు కమిన్స్ అన్న, వీళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్ గానే ఉన్నది, బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉన్నది. పోయి మన ఫస్ట్ మ్యాచ్ వీళ్ళతో పడ్డది. గెలుతామంటావా? కిషాన్ తమ్ముడు, మన భయమే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. నువ్వు మ్యాచ్ స్టార్ట్ కాక ముందుకే ఇట్లా మాట్లాడితే మనం మ్యాచ్ ఆడబోయేది బెంగళూరులో. ఫుల్ స్టేడియం వాళ్ళకే సపోర్ట్గా ఉంటది. ఆ స్టేడియం ని సైలెంట్ చేయాలి. నువ్వంటే సైలెంట్ చేసే స్పెషలిస్ట్వి. నువ్వే ఆడతలేవు ఎట్లా అని ఆలోచిస్తానా? మ్యాచ్ ఆడకపోతే కిషాన్ బ్రో, బయటనే కూర్చొని మొత్తం ఎంకరేజ్మెంట్ టీంకి నేను ఇస్తా కదా. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు, బెంగళూరు క్లౌడ్ ని సైలెంట్ చేస్తా. భూవి అన్న, నువ్వు గిదే ఎస్ఆర్హెచ్ టీంను వదిలిపెట్టి మా టీంలోకి వచ్చినవో లేదో ట్రోఫీ గెలిపించినవు. ఇన్ని రోజులు నీ టాలెంట్ ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకోలేకపోయిల్లన్నా. ఈసారి కూడా నువ్వు సేమ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్సే రిపీట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ కొట్టి చరిత్ర సృష్టించుదాం. ఖచ్చితంగా పాటిదారు బ్రో, దానిలో ఏముంది. మళ్ళా మ్యాచ్ కూడా మా నెక్స్ట్ టీంతోనే. వట్టిగానే విసుకుదాం, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు హేజల్వుడ్ బ్రో ఉన్నాక నాకెందుకు టెన్షన్? బెతెల్ తమ్ముడు, మొన్న మాతోని సెమీఫైనల్లా ఏం ఇన్నింగ్స్ ఆడినవే. 253 చేజ్ చేయాలి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతాళ్ళు. అయినా గానీ భయపడకుండా జస్ట్ 48 బాళ్లలో 105 కొట్టినావు. 7 6లు 8 4లు. ఏదో మా పిల్లగాళ్ళు రన్అట్ చేసిల్లు కాబట్టి సరిపోయింది గానీ లేకుంటే మ్యాచ్ గెలిపించేటోనివే కదా. కోహ్లీ అన్న, వాస్తవం చెప్పాలంటే ఇదంతా నేను ఆర్సీబీలోకి వచ్చినాకనే నీ దగ్గర నుండి నేర్చుకున్నదే. ఒక్క సీజన్కే ఇట్లా ఆడుతున్నా అంటే ఇక రెండో సీజన్ కూడా ఆర్సీబీతో ఆడినాక నేను ఏ లెవెల్ క్రికెట్ ఆడుతానో నాకే తెలియదు. వెరీ గుడ్ తమ్ముడు, సేమ్ పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో కూడా రిపీట్ చేయాలి. క్లెసన్ అన్న, మన టీంలో కెప్టెన్ కి కూడా 18 కోట్లే ఇస్తుంది కావ్యక్క, కానీ నీకు మాత్రం 21 కోట్లు ఇచ్చి తీసుకున్నది. లాస్ట్ సీజన్ నువ్వు సెంచరీ కొట్టి స్టార్ట్ చేసినప్పటికి కూడా తర్వాత మెల్లగా డౌన్ అవ్వకుండా వచ్చింది నీ ఫామ్. ఈసారి అట్లా కావద్దు తమ్ముడు. లాస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చంపి సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించిన. ఒక 47 ఉన్నది, ఒక 37 ఉన్నది, ఒక 71 కొట్టినా. మిగిలిన అన్ని మ్యాచ్లలో 25+ కొట్టినా. నా చుట్టూన్నోళ్ళు కూడా మంచిగా ఆడాలి గాని నేను ఒక్కరిని ఆడితేనే నడుతుందా? ఈసారి అందరినీ కాపరేట్ చేస్తారన్నా. నువ్వు మాత్రం నీ స్టైల్లో 6లు కొట్టాలి గంతే. చూస్తావు కదా ఈ క్లెసన్ ఆడించే ఆట. హెడ్ భయ్యా, నువ్వు కూడా లాస్ట్ సీజన్ ఫామ్లో లేవు. ఈ సీజన్ మీ ఆస్ట్రేలియాని కనీసం సూపర్ 8కి కూడా తీసుకోపోలేకపోయినావు. ఇక్కడ కూడా గదే ఫామ్ అయితే కంటిన్యూ చేయవు కదా. గతం గత. ఈసారి ఐపీఎల్లో ఈ ట్రావిస్ హెడ్ సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. చూస్తారు కదా ఫస్ట్ మ్యాచ్ లో నేను సృష్టించే సునామీ. ఫస్ట్ మ్యాచ్ మాతో పడ్డప్పుడే మీ కథ అయిపోయింది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఫస్ట్ మ్యాచ్ వీళ్ళతో ఎందుకు పడ్డదిరా అనుకునేటట్టు చేస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ 20 మ్యాచెస్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మ్యాచ్ బెంగళూరులో జరగబోతుంది 28th మార్చ్కి. సో ఇంకా చాలా టైం ఉంది. బట్ మన వాళ్ళు చాలా మంది ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ మీద స్పూఫ్ చేయమంటున్నారు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ రెండు మిక్స్ చేసి అయితే చేసిన. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ క్లియర్ ఫేవరెట్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది, మంచి బ్యాటింగ్ ఉంది. కానీ మీ అందరికీ తెలిసిందే, ప్రతిసారి నేను చెప్పేదే, ఐపీఎల్ లో ప్రతి టీం స్ట్రాంగే. ఏ రోజు ఏ మ్యాచ్ లో ఏ టీం అయినా గెలవచ్చు. ఇక మన వీడియోస్ ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో మాత్రమే చూడండి, మిగిలిన మేము పట్టించుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వదిలేయండి అంతే. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ లో మీకు ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.